నమస్తే. తిరుప్పరకుండ్రం కార్తీక దీపం విషయంలో కోర్టు తీర్పిచ్చినప్పటికీ డిఎంకే అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎంకే అరాచకాలు భరించలేక ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్న దారుణమైనటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో తిరుప్పరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి కార్తీక దీపం వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ డిఎంకే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో అసలు వివాదం మొదలైంది. అయితే దీపం వెలిగించడానికి అనుమతించకపోవడంతో 40 ఏళ్ల వ్యక్తి పూర్ణచంద్రన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించారు. దీనిపై తాళ్లకులం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వనందుకు తాను చాలా మనస్తాపానికి గురైనట్లు ఆయన ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డు చేశాడు. పూర్ణచంద్రన్ ఓ వాహనంలో వచ్చి కార్పొరేషన్ సమీపంలో ఉన్న పెరియార్ విగ్రహం దగ్గరలోని ఓ పోలీస్ బూత్లోకి ప్రవేశించాడు. తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దగా కేకలు విన్న స్థానికులు మంటల్ని గమనించి రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. తీవ్రమైన కాలిన గాయాలతో పూర్ణచంద్రను బయటకు తీశారు. కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు. అయితే ఆత్మహత్యకు ముందు పూర్ణచంద్రన్ ఓ వీడియో రికార్డు చేస్తూ ఈ విధంగా అన్నాడు: దీపం వెలిగించడంపై ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటో నాకు తెలియదు. హిందువులందరూ ఈ విషయంపై ఆలోచించారు. దీపత్తూన్ స్తంభంపై దీపం వెలిగిస్తే మధురైకి మరింత కీర్తి వస్తుంది. దీపం వెలిగించడాన్ని అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు ఆ వీడియోలో ఆయన పేర్కొన్నాడు. ఇంత జరుగుతున్నా డిఎంకే అరాచక నిర్ణయాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తాజాగా తిరుప్పరకుండ్రంలో ముస్లింల పండగకు డిఎంకే ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై హిందూ మున్నాని సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్ణచంద్రన్ ఆత్మహత్యను సీరియస్గా తీసుకున్న హిందూ మున్నాని కార్యకర్తలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మోక్ష దీపాలు వెలిగించారు. అయితే ఇంతటి శాంతియుత కార్యక్రమానికి కూడా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని హిందూ మున్నాని సంస్థ ఆరోపణ చేస్తోంది. హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కొండపై ఉన్న దర్గాలో ముస్లింలు గంధపు పండుగను నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ డిఎంకే కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనుమతుల ద్వారా ప్రశాంతమైన వాతావరణం చెడిపోదా అంటూ డిఎంకే ప్రభుత్వాన్ని నిలదీశారు. పూర్ణచంద్రన్ మరణం నిరంతర మానసిక ఒత్తిడి ఫలితమని కాదేశ్వర సుబ్రహ్మణ్య అన్నారు. మోక్ష దీపం వెలిగించే కార్యక్రమం అత్యంత ప్రశాంతమైన కార్యక్రమమని, రాజ్యాంగం తమకిచ్చిన హక్కు అని అన్నారు. చెన్నైలో మోక్ష దీపం వెలిగించిన హిందూ మున్నాని కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసినట్టు కూడా చెప్పారు. కొన్ని చోట్లయితే అనుమతులు నిరాకరించారని ఆయన మండిపడ్డారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. డిఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టాలంటే ఏం జరగాలి? హిందువులు ఒకతాటిపైకి రావాలా? ఏం జరగాలి? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.